హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంఐ ఫోన్స్ని ఎలా రీసెట్ చేయాలో, ఇంకా వేరే ఫోన్స్ని ఎలా రీసెట్ చేయాలో నేర్పిస్తాను. లెట్స్ గెట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, నేనైతే ఎంఐ రెడ్మీ 6 Pro రీసెట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసాను, అన్బాక్సింగ్ కూడా ఇచ్చేసాను. మీకు ఫుల్ రివ్యూ కూడా ఇంకా అన్బాక్సింగ్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. ఇంకా ఇదైతే నేను రెడ్మీ 6 Pro వాడుతున్నాను. ఇదైతే మనకి చూసుకున్నట్టుగైతే ఎంఐ UI 11 తోటి వస్తుంది. ఇదైతే ఎంఐ UI 12 రాలేదు, ఇంకా అప్డేట్ అయితే. ఇంకా ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరైతే సెట్టింగ్స్లోకి వెళ్ళాక మొత్తం అంతా సెర్చ్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్స్ ఇంకా అవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇది ఫ్యాక్టరీ రీసెట్, అంటే మన ఫోన్ కొత్తలో ఎలాగ ఉండేవాళ్ళం అలా ఉంటుంది ఫోన్ అయితే. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోన్ నెంబర్స్ ఐడి మొత్తం అన్నీ ఒక పేపర్లో రాసేసుకోండి, లేకపోతే మీ ఫోన్స్కి డివైస్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా నేనైతే అబౌట్ ఫోన్లోకి వెళ్తున్నాను. అబౌట్ ఫోన్లోకి వచ్చాక మనకి ఇక్కడ బ్యాకప్ అండ్ రీసెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోన్ నెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా డిలీట్ అయిపోతాయి. మీ ఫోన్లో ఉంటే సిమ్ కార్డ్ తీసి ఒకసారి చెకప్ చేసుకొని ఒకసారి రాసుకోండి. దాని తర్వాత రీసెట్ చేయండి. మళ్ళీ డిలీట్ అయ్యి అంటే నా వల్ల కాదు. మీరు పేపర్లో రాసుకోండి. సిమ్ తీసాక ఇంకా నెంబర్స్ ఏమన్నాయి, ఇంకా నెంబర్స్ ఇంకా ఇవన్నీ చూసుకోండి. ఫొటోస్ కూడా డిలీట్ అయిపోతాయి, అంటే మెమరీ కార్డ్లో సేవ్ అయితే పర్లేదు, కానీ ఫోన్లో ఉంటాయి. బ్యాకప్ అండ్ రీసెట్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎరేజ్ ఆల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్, అంటే ఫ్యాక్టరీలో నుంచి మన ఫోన్ ఎలా వస్తుందో కొత్తగా మనకి ఆల్ ఫైల్స్ డిలీట్ అయిపోతే ఇంకా మెమరీ కార్డ్ అయితే తీయాల్సి ఉంటుంది, లేకపోతే అది కూడా డిలీట్ అయిపోయింది. మీ ప్యాటర్న్ అయినా మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయినా ఇచ్చేయండి. నేను ఇప్పుడు ప్యాటర్న్ ఇచ్చేస్తున్నాను, ఫింగర్ ప్రింట్ సపోర్ట్ కూడా పడుతుంది. ఇంకా మనకి ఎంఐ UI మనకి పాస్వర్డ్ అడుగుతుంది, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు నేనైతే పాస్వర్డ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రైవసీ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మా డాడీ ఫోన్ అయితే. ఇదైతే ఇంకా మీరు ఎంఐ UI 11 పాస్వర్డ్ ఉన్నట్టుకైతే ఓకే కొట్టేయండి. దాని తర్వాత మీకు రీసెట్ 5 secondsలో అయిపోద్ది ఇదైతే. అండ్ మీకు మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోద్ది. మనకి ఇదైతే కొత్త ఫోన్లాగా అయిపోతాం. మొత్తం అంతా మీకు అటెన్షన్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టుగైతే రెడ్ కలర్ ఎర్రర్ వచ్చింది కదా, అంటే ఏం పర్లేదు, ఇక్కడ అన్ని ఫైల్స్ డిలీట్ అవుతాయి అని చెప్తున్నారు. ఫస్ట్ మీకు మెమరీ కార్డ్ తీసి అప్పుడు రీసెట్ చేయండి, లేకపోతే మెమరీ కార్డ్లాగా డిలీట్ అయిపోతాయి. ఇక్కడ 5 4 3 2 1 seconds ఉంది కదా, ఓకే కొట్టేది. దాని తర్వాత మెమరీ కార్డ్ తీయాలి, ఇంకా సిమ్ కార్డ్ తీయాలి, లేకపోతే ఎరేజ్ డేటా అయిపోతాయి అక్కడ నుంచి కూడా. అంటే దీంట్లో మనం ఏం సేవ్ చేసుకున్నారో అవన్నీ డేటా డిలీట్ అయిపోతుంది. అంటే గూగుల్ అకౌంట్ పాస్వర్డ్స్, గూగుల్ పే అన్నీ డిలీట్ అయిపోతాయి దీంట్లో. మీరు ఒక పాస్వర్డ్ ఫోన్లో అయినా ట్రాన్స్ఫర్ చేయించుకోండి. మీరు గూగుల్ పే అయితే మీకు గూగుల్ అకౌంట్ ఉంది కదా, దాని అకౌంట్ మీరు వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. దాని తర్వాత ఆ డివైస్ నుంచి ఇప్పుడు మీ డివైస్కి కనెక్ట్ చేసుకోండి. దానివల్ల మనకి ఈజీగా అవుతుంది. మనకి ఇదైతే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకి MB అంతా డిలీట్ అవ్వాలి. మీకు 5.1% 7.1% అని ఇది 2 times చేశాను. ఇప్పుడు మీకు రివ్యూస్ ఫుల్ రివ్యూ ఇంకా చూసినట్టయితే ఎంఐ రెడ్మీ 6 Pro అండ్ ఇది చూసినట్టయితే పర్ఫెక్ట్ డిజైన్ ఉంటుంది. ఇదైతే మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది. ఐఫోన్ X ఉంటుంది కదా, ఆ టైప్ ఉంటుంది మనకి. ఇదైతే ఫోన్ అయితే ఇది నాచ్ అయితే ఉంది, మీకు ఆల్రెడీ రివ్యూ కూడా ఉంది. ఇదైతే మనకి ఫోన్ అయితే 5.82 inches ఉంటుంది మనకి. ఇదైతే డిస్ప్లే అయితే 1080p రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. AMOLED అయితే అసలు కాదు ఇదైతే. అండ్ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టుకైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది AMOLED అయితే కాదు, అంటే 1080p LCD టైప్ వస్తుంది మనకి ఇదైతే ఫోన్ అయితే. అండ్ రీసెట్ చేయడానికి మనకు పవర్ బటన్ సేమ్ నొక్కండి, నొక్కారనుకో మీకు పంచేది ఫోన్ అయితే. పవర్ బటన్, ఇంకా మీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా సైడ్ బటన్స్, ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఏం పట్టుకోవద్దు. నేను ఓవర్వ్యూగా చూపిస్తున్నాను. నేను వాటిని ఏం టచ్ చేయకుండా దూరంగా పెట్టించేయి. అండ్ చూసినట్టుగైతే మనకి ఇదైతే చాలా టైం పడుతుంది, ఎందుకంటే పవర్ బై 100 అని రాస్తుంది కదా కింద. మీరు ఎంఐ ఫోన్స్ వాడినట్టయితే మీకు ఈజీగా తెలిసిపోద్ది. అదే అదర్ ఫోన్స్ అయినా సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం UI మారుతుంది. అండ్ ఇది Android 9 తోటి వస్తుంది. ఇదైతే ఇప్పుడు అప్డేటర్ వర్షన్ ఎంఐ UI 12 అన్నిటికీ డివైస్కి రిలీజ్ చేశారు, కానీ ఈ ఫోన్కి ఇంకా రాలేదు. వస్తే మీకు ఒక వీడియో చేస్తాను. ఇంకా Samsung A15 నా దగ్గర మొబైల్ ఉంది, దానికి One UI 2.0 వచ్చేసింది. ఇంకా అది Android 10 వర్షన్ తోటి వస్తుంది. మీకు రివ్యూ కూడా త్వరగా వచ్చేస్తుంది, ఆ ఫోన్ అన్బాక్సింగ్ కూడా వస్తుంది. టైం పడుతుంది, ఎందుకంటే నా దగ్గర డివైజెస్ కొన్ని ఉన్నాయి, దానివల్ల నేను చేయలేకపోతున్నాను. టైం కూడా కొంచెం ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా ఫేస్బుక్, ఇంకా వాట్సాప్ గ్రూప్స్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు.
ఆ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే తెలుగు గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ టీవీ పెద్ద ఛానల్ అది 63,000 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు. ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మూవీ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు. చిరంజీవి, రామ్ చరణ్ ఏ హీరో అయినా అప్డేట్స్ అయినా ఇస్తాను. తమిళ్, మలయాళం ఏ హీరో అయినా ఇస్తాను నేనైతే. అన్ని లాంగ్వేజెస్ నేను చెప్తాను తెలుగులో మీకు. అండ్ ఇదైతే మనకు చాలా టైం పడుతుంది. ఇదైతే మీకు ఓల్డ్ వర్షన్ కాదు, 2018 మోడల్. ఇదైతే మీకు 11,500 పైన ఉంది. ఇప్పుడు అయితే ఈ ఫైబ్రేషన్ ప్రైస్ మనకి 13,000 అలా వెళ్ళిపోతుంది ప్రైస్ అయితే. కొత్తది అయితే మనకి 11,000 పైన ఉంది ప్రైస్ అయితే. ఇప్పుడు ఆ బ్యాకప్ అండ్ రిసెప్ట్ చేస్తున్నాను కదా, అంటే మనకి చాలా టైం పడుతుంది. మీకైతే నేను స్పీడ్ పెంచుతాను, మీకు 4x స్పీడ్ పెంచుతాను, అప్పుడు మీకు కలుస్తాను. ఓకేనా? అప్పటి నుంచి మ్యూజిక్ వినండి, చూడండి. ఫ్రెండ్స్, మీకు లేటెస్ట్ వీడియోస్లో మీకు రెడ్మీ బ్యాండ్ ఉంది, అదే అండి ఎంఐ బ్యాండ్ 3 మీకు రివ్యూ ఇస్తాను. అండ్ ఇదైతే ఆరెంజ్ ఎడిషన్ ఉంది నా దగ్గర అయితే. నేను ఇప్పుడు మనం స్టెప్స్ అవన్నీ చూపిస్తాను మీకైతే. మీకు టైమర్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా మినిట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఫోన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఫైన్ మై డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి మీకైతే డివైస్. మీకు ఇది ఫుల్ రివ్యూ ప్లస్ ఇస్తాను, ఫుల్ రివ్యూ ఇస్తాను మీకైతే. మీకు త్వరలోనే వచ్చేస్తే కొంచెం టైం పడుతుంది మరి. ఇంకా ఇక్కడ సెకండ్స్ చూపిస్తున్నాను మీకైతే. 11, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెకండ్స్ అలా సెట్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ 10, 11, 12, 13, 14 అనే సెకండ్స్ మొత్తం అంతా మనం ఇలా సెకండ్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే సెకండ్స్ మనం పెట్టుకోవచ్చు. ఫోన్ లాంటిదే కొన్ని. ఇది మనకి ఎల్సిడి డిస్ప్లే తోటి వస్తుంది. మనకి ఇదైతే ఎంఐ బ్యాండ్ 4కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను, కానీ ఎంఐ బ్యాండ్ 3 నాకు నచ్చింది. ఇంకా మళ్ళీ దొరకవు ఈ ఎడిషన్స్ అయితే. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి మనకి వెబ్సైట్స్లో కూడా. ఇప్పుడు మీకు 4x స్పీడ్ చేసేస్తున్నాను మీకైతే. అండ్ మీకు చెప్పాను కదా 4x స్పీడ్ చేశాను. ఇదైతే మనకి 18 మినిట్స్ పైన 20 మినిట్స్ పైన అవుతుంది. ఇప్పుడు మనకు ఫోన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంఐ లెవెల్ 2 వస్తుంది. ఇదైతే మనకి ఎంఐ 12 రాలేదు. మనకి ఇదైతే డైరెక్ట్ యారో సింబల్ ఉంది కదా, మీ రెడ్మీ ఫోన్స్ వాడినట్టయితే మనకి యాస్టేజ్ ఎలా ఉంటుంది ఎంఐ 11. అది మీరు ఎంఐ 9 అయినా 10 అయినా అప్గ్రేడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు మనం అయితే ఈ ఫోన్లో ఏదిగానే వైరస్ ఉన్నా లేకపోతే అది మాల్వేర్ అన్నీ మొత్తం అన్నీ డెలీట్ అయిపోతే మనకి ఫ్రెష్ లుక్ తోటి ఫోన్ వస్తుంది. స్టక్ కూడా అవ్వదు. అంటే మీకు ఫోన్ స్టక్ 20 టైమ్స్ 30 టైమ్స్ అవునట్టుగా అయితే మీరు ఇలా రీసెర్చ్ చేసినట్టుగైతే మనకి అసలు స్టక్ అవ్వే అవకాశం లేదు. మీరు అయితే వెబ్సైట్స్లో ఏం డౌన్లోడ్ చేసుకోకండి. ఇక్కడ మనకి గోనా అనుకుంటున్నాను కదా, ఇక్కడ చూస్ లాంగ్వేజెస్ ఉంది మనకి హిందీ, తమిళ్, తెలుగు సపోర్ట్ చేస్తుంది. ఈ లాంగ్వేజెస్ అయితే మనకి ఫోన్ అయితే రెడ్మీ ఫోన్స్. అండ్ మీరు స్ట్రక్ ఎందుకు అవుతుందంటే ఫోన్ ఎక్కువ మీరు బ్రౌజర్ వాడినా లేకపోతే వెబ్సైట్స్ వాడినా మీకు 3 రోజులు చూసేటప్పుడు మీకు యాడ్స్ వస్తాయి కదా, లేకపోతే అవి డైరెక్ట్ మనకు తెలవకుండానే ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతుంది. దానివల్ల మన ఫోన్ అయితే స్టక్ అవుతుంది. అందుకనే మనకి ఫోన్ అయితే స్లో డౌన్ అవుతుంది. మనం ఆ క్లీన్ మాస్టర్ అవన్నీ వాడడం వల్ల ఫోన్ ఇంకా డ్యామేజ్ అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టినాయి కదా, మనకి కొత్త ఫోన్లో ఉంటుంది. మనకి స్టక్ అయ్యే అవకాశం అస్సలు ఉంటుంది, ఎందుకంటే కొత్త ఫోన్లోనే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి చూజ్ యువర్ రీజన్ ఉంది కదా, మీరు ఇండియా రీజియన్ ఇచ్చాను, లేకపోతే మీరు అదర్ రీజియన్ అయితే వేరే రీజియన్ ఇచ్చాను. మీకు వైఫై పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ ఇచ్చాను వైఫై పాస్వర్డ్, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు మీ ఇంటర్నెట్ యాక్సెస్ తోటి. ఇప్పుడు నేను వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. నేనైతే నా వైఫై ఉంది, నేను వాడుతున్నాను వైఫై అయితే. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చేసాను, ఇంకో ఓకే కొట్టేస్తున్నాను. ఇంకా మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే మనకి ఫోన్లో ఇక్కడ నుంచి మనకి తెలుసుకోవచ్చు. మీకు ఫోన్ కొత్తగా కొనేటప్పుడు బాక్స్ ఎలా ఉందో సేమ్ యాస్టిస్ మీకు అలానే ఉంటుంది. మీకు అయితే కస్టమైజ్ ఆప్షన్ ఫోన్ మొత్తం సెటప్ అయ్యాక మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే మీకు ఇష్టమైన వాల్పేపర్స్, అండ్ మీరు అయితే మంచి వాల్పేపర్స్ పెట్టుకోండి, బ్యాడ్ వాల్పేపర్స్ పెట్టుకోవద్దు. దానివల్ల స్టక్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. వాల్పేపర్స్లో కూడా కొన్ని వైరస్ వాల్పేపర్స్ వచ్చినాయి అంటే మీకు వీడియో కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇన్సెట్ సిమ్ కార్డ్, అంటే మీరు సిమ్ కార్డ్ పెట్టకపోతే పెట్టేయండి, నేను సిమ్ కార్డ్ అయితే పెట్టేస్తున్నాను. ఇదైతే మనకి 32 GB ర్యామ్, అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 32 GB అండ్ మనకి 3 GB స్పీడ్ ఉంటుంది. ఇది అయితే మనకి
అండ్ మనం మెమరీ కార్డ్ ఇంకా సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. డ్యూల్ సిమ్ కార్డ్ మనకి సపోర్ట్ చేస్తుంది, 1 మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇదైతే Redmi 6 Pro. నేను 2 years మా డాడీ అయితే 2 years నుంచి వాడుతున్నారు. ఇప్పుడు నేను సిమ్ కార్డ్ పెట్టాక ఇక్కడ మనకి గోనా ఉంది కదా, మనకి యారో సింబల్ ఉంది కదా, దాన్ని ఇచ్చేసినట్టుగైతే మీకు అది సిమ్ కార్డ్ యాక్సెస్ తీసుకుంటుంది, మీకు శాటిలైట్ యాక్సెస్. ఇంకా మనకి చూసినట్టయితే మన లోడింగ్ అవుతుంది, అంటే రీచ్ అవ్వాలి కదా, మన సిగ్నల్ 3GB కదా, అందుకని స్లో అవుతుంది. అదే 4GB 5GB ఉంది, 6GB అయినా స్పీడ్గా అయిపోతాయి. ఇంకా నేనైతే సెటప్ చేశాక మీకు గూగుల్ అకౌంట్స్ అవన్నీ యాడ్ చేసుకోమంటుంది. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ యాడ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ కొట్టేయచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే మీ బర్త్డే డేట్ అవన్నీ ఇచ్చేయచ్చు, గూగుల్ అకౌంట్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎగ్జిస్టింగ్ గూగుల్ అకౌంట్ ఉంటే వేసుకోవచ్చు కావాలనుకుంటే. మీకు అయితే చెకింగ్ యూజువల్ ఫైల్స్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ ఇచ్చేసి ఉంటుంది. ఇప్పుడు నేను జీమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను, ఇంకా పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. గూగుల్ పే సపోర్టెడ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇదైతే Redmi 6 Pro. NFC సపోర్ట్ కూడా ఉంటాయి ఈ ఫోన్స్లో. ఎక్కువ అయితే కొన్ని ఫోన్స్లో అయితే NFC సపోర్ట్ ఉండవు. మనకి ఇదైతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం రీసెట్ కొంచెం ఫైల్స్ అన్నీ మనం ఇవ్వాలి కదా. అదే మీరు రివ్యూ ఉన్నట్టు వేరే ఫోన్స్ అయితే మీరు సెకండరీ ఫోన్స్ అయితే పర్వాలేదు. ఇదైతే మనకి అండ్ ఆల్ అగ్రీ చేయండి. మీరైతే యాక్సెస్ ఇచ్చినట్టుగా ఫోన్కి మన గూగుల్ అకౌంట్ పర్వాలేదు, మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ ఏపీకే ఫైల్స్ అయితే మీరు అస్సలు ఎక్కించుకోకండి. ఏపీకే ఫైల్స్ అంటే అది వైరస్ వచ్చే యాప్స్, మీకు థర్డ్ పార్టీ యాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇది అయితే మనకు ఉందిగానే స్లో డౌన్ అవుతుంది ఫోన్ అయితే. మీకు ఏపీకే ఫైల్స్ వల్ల మనకి స్లో డౌన్ కూడా అవుతుంది. అండ్ మనకు ఫొటోస్ మెమరీ కార్డు ఫోన్లో ఏమున్నాయో అవన్నీ డెలీట్ అవుతాయి. మీకు ఫస్ట్ చెప్పాలనుకుంటే ఫొటోస్, సెకండ్ వచ్చి మనకి బ్రౌజర్ హిస్టరీస్, ఇంకా మనకి థర్డ్ వచ్చేటప్పటిలోకి యూట్యూబ్ హిస్టరీ, ఇంకా గూగుల్ అకౌంట్ అవన్నీ అరేజ్ అయిపోతుంది. మనకి ఏదో కొత్త ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఫోన్ అయితే మనకి ఇదే అయితే. అండ్ ఇక్కడ నుంచి మీరు యాడ్ హోమ్ వర్క్ అని వర్క్ అని మనం లొకేషన్ సెట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది అయితే స్కిప్ కొట్టేసి లేకపోతే పర్వాలేదు. లేకపోయినా మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయినా మీ అకౌంట్ ఐడి ఇవ్వమంటుంది. MIUI అకౌంట్ ఉంటుంది కదా, MI అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ పాస్వర్డ్ ఇంకా మీ ఐడి ఇచ్చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. మీరైతే కొత్తగా ఎవరైనా వస్తున్నారంటే అంటే కొత్త ఫోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుంటున్నారా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, పాస్వర్డ్ ఇచ్చేయండి. దాని తర్వాత మీకు iCloud కార్డ్ సపోర్ట్ చేస్తుంది. iCloud వద్దనుకుంటే స్కిప్ కొట్టేయండి. మీకు iCloud అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్, అంటే మనకి ఏ ఫైల్స్ అయినా పాత ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకున్నాం అనుకో, వేరే ఫోన్కి అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకో, ఆ ఫైల్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే మనం అప్గ్రేడ్ అవుతున్నట్టుగా మన ఫోన్స్ మెమరీ కార్డ్స్ ఏమీ అవసరం లేకుండా iCloudలో అవుతుంది. అండ్ మనకి ఇది మొత్తం కాపీ ఏం తెలుసా, iOS కాపీ చెప్పుకోవచ్చు. MI ఫోన్స్లో ఎక్కువ అయితే iCloud అంటే యాపిల్ ఫోన్స్లో iCloud అని ఉంటుంది, దానికి కాపీ కొట్టారు. అండ్ మీకు సెట్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ప్యాటర్న్ అయినా పిన్ అయినా ప్యాటర్న్ ఇచ్చేయండి, ఇంకా పిన్ ఇచ్చేయండి. లేకపోతే మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంకా ఫేస్ ఐడి ఇస్తున్నారు అయితే మీరు ప్యాటర్న్ అయినా పిన్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు పిన్ అయితే 4 digits తీసుకొని 6 digits అయితే చాలా టైం పడుతుంది, వేస్ట్. నేను 4 digits సెర్చ్ చేసేస్తాను. లేకపోతే ప్యాటర్న్ అయినా ఇచ్చేయచ్చు. నేను ఇప్పుడు ప్యాటర్న్ బదులు నేను పిన్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ పిన్ ఉంటుంది. ప్యాటర్న్ అయితే ఎవరైనా ఓపెన్ చేయగలరు. ఇలా మనకి హ్యాండ్ ఫింగర్ని స్వైప్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకనే మీరు పిన్ ఇచ్చినట్టుగైతే మీ బైక్ నెంబర్ అయినా లేకపోయినా మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్స్ అయినా ఏదైనా ఇచ్చినా పర్లేదు. మీకు పాస్వర్డ్ 2, 3, 5 times చెక్ చేసుకోండి. దాని తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ పక్క ఉంటుంది మీ ఐడి అయితే. అండ్ ఇదైతే మనకి గూగుల్ పే సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ పిన్ ఇచ్చారనుకుంటే మీకు గూగుల్ పే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే అక్కడ ఒక పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ అలా ఏమి ఉండదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే యాక్యురేట్గా తీసుకుంటుంది. మనకి జిగ్ అని సౌండ్ వస్తుంది. మనకి ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వగానే మనకి ఏదైతే మనకి బార్డర్స్ మొత్తం అంతా తీసుకుంటుంది. ఇదైతే మనకి ఇది ఆప్టికల్ ఏం కాదు, ఇదైతే మనకి ఓన్లీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కదా. నార్మల్ రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉంటాయి కదా, మీకు స్టాండర్డ్ కావాలో జూమ్ మోడ్ కావాలని ఉంటే మీకు స్టాండర్డ్ పెట్టి తీసుకొని దాని తర్వాత మీరు సెటప్ అవ్వగానే మీకు ఈ యాప్స్ ఇన్స్టాల్ చేయమని అడుగుతారు. మీకు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ చేయొచ్చు, లేకపోతే వద్దనుకుంటే అన్టిక్ చేసేయండి. నేను అయితే అన్టిక్ చేసేస్తున్నాను, నేను తర్వాత డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకసారి అన్ని డౌన్లోడ్ చేసుకోలేను, ఎందుకంటే డేటా కన్జ్యూమ్ అవుతుంది, మొత్తం అంతా స్టక్ అయ్యే అవకాశం ఉంది. మీకు స్కిప్ చేసేయండి. దాని తర్వాత
అండ్ ఇదైతే మనకి ఎంఐయుఐ లెవెల్ 2 వస్తుంది, మనకి కలర్ ఓఎస్ 2 వస్తుంది, మనకి కలర్ వాయిస్ ఇదైతే మనకి ఎంఐయుఐ లెవెల్ 2 వస్తుంది. కలర్ వాయిస్ అంటే ఓపో సైడ్ వస్తుంది. ఇదైతే మనకి సెటప్ చేయగానే మనకి ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది, 1 minute అలా తీసుకుంటుంది. అండ్ ఎందుకు తీసుకుంటుందంటే మనకు సెటప్ అన్ని డివైజెస్ ఇచ్చేసాం కదా. మీకు ఈ ఎంఐ ఫోన్స్ రెడ్మీ ప్రో మ్యాక్స్, నోట్ 9 ప్రో మ్యాక్స్ నుంచి రెడ్మీ 4 అయినా లేకపోతే ఏ రెడ్మీ ఫోన్స్ అయినా, ఎంఐ ఫోన్స్ అయినా, షామీ ఇంకా ఏ ఫోన్స్ అయినా మీకు ఇలానే ఉంటుంది మనకి యూఐ అయితే. అదే మీరు ఎంఐ A11 అయితే సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం గూగుల్ వాయిస్ ఉంటుంది, గూగుల్ ఆండ్రాయిడ్ 1 వాయిస్ తోటి వస్తుంది. ఇప్పుడు సెటప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను, ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను కొన్ని రోజుల్లో. అండ్ మనకి ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇదైతే సెటప్ డివైస్ ఉంది కదా, డైరెక్ట్ టిక్ మార్క్ ఇచ్చినట్టుకైతే మనకి మీకు ఫోన్ కొత్తలో ఎలా కొన్నారో ఆ వాల్ పేపర్ తోటి ఇంకా మొత్తం అంతా మనకి ఆ సెటప్ తోటి వస్తుంది. మనకి ఇదైతే ఫుల్ కొత్త ఫోన్లోనే ఉంటుంది. మనకి ఈ యాప్ ఏంటో ఆ యాప్ ఏంటో మనకు కొత్తలో చూపిస్తుంది. మనకి ఇదైతే మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ అవన్నీ ఇచ్చినట్టుగా గూగుల్ పే కూడా యాడ్ చేసి తీసుకోండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసినా లేకపోతే ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు, ఇచ్చేయండి. దాని తర్వాత మనకి అయితే కొత్త ఫోన్లో ఉంటుంది, ఏ వైరస్ ఉంటుంది, ఏ హ్యాంగింగ్ ఉంటుంది. మీ ఫోన్ హ్యాంగింగ్ అయినా లేకపోతే మీతో ఫోన్ స్టక్ అయిపోయినా లేకపోతే బ్లాక్ స్క్రీన్ వచ్చినా లేకపోయినా మీ ఫోన్ ఆన్ అవ్వకపోయినా ఇదైతే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేయకపోయినా ఒక్కొక్కసారి మనకి యూట్యూబ్ చూసేటప్పుడు, గూగుల్ బ్రౌజర్ చూసేటప్పుడు ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ అయిపోతాయి మాల్వేర్ యాప్స్ అలాంటివి. అవి డిలీట్ చేసేస్తుంది. ఇది అయితే మనకి బ్యాకప్ రీసెట్. మీకు ఎక్కువ ఇలాంటివి ఉన్నట్టుగైతే మీరు అయితే పక్కా రీసెట్ చేయాల్సి ఉంటుంది. అదే అండి, రీసెట్ అయినా బ్యాకప్ అయినా రీసెట్లోకి వెళ్ళాక మీకు ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, మీకు ఫ్యాక్టరీ రీసెట్ ఇచ్చాక మొత్తం అన్నీ డిలీట్ అయిపోతుంది. మనకి క్లీన్ యూఐ లెవెల్ 2 వస్తుంది మనకి అయితే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాలో అవ్వకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింది, దానివల్ల మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా లైక్ చేయండి. జై హింద్. స్టూడియోలో కలుసుకుందాం. బాగా ఇలాంటి మంచి టెక్నాలజీ వీడియోస్, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తాయి, కానీ టైం పడుతుంది. నేనైతే ట్రై చేస్తాను, అన్ని ఫోన్స్ అయితే నేను ట్రై చేస్తాను. ఒప్పో రెనో ఫోన్స్, ఇంకా OnePlus ఐఫోన్స్ మొత్తం ట్రై చేస్తాను. మీకు వీడియోస్ అన్నీ త్వరలోనే వస్తాయి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ నౌ.